ఖైదీ నెంబర్ 150 మెగాస్టార్ కమ్బ్యాక్ మూవీ సెన్సేషన్స్ కు బ్రేక్ పడ్డం లేదు. టీజర్ నుంచి మొదలుపెట్టి ఆడియో సాంగ్స్ వరకు తెలుగు ఇండస్ట్రీలో యూట్యూబ్ రికార్డులను తిరగరాసేస్తున్నారు మెగాస్టార్. చిరు మూవీపై హైప్. 9 ఏళ్ల తర్వాత ఆన్ స్క్రీన్ పై చిరు ఎలా కనిపిస్తున్నారనే ఆసక్తి రికార్డులకు కారణమవుతుంది. మరోవైపు కొన్ని రకాల వివాదాలు కూడా ఈ రికార్డులకు కారణమనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా గ్రాండ్ రిలీజ్ కానున్న ఖైదీ నెంబర్ 150కి సంబంధించి ఇప్పటికే థియేట్రికల్ బిజినెస్ వ్యవహారాలు దాదాపుగా పూర్తయిపోయిన సంగతి తెలిసిందే. అన్ని ఏరియాల్లోనూ రికార్డు రేట్లకు విక్రయించారు. ఈ మొత్తాన్ని రికవర్ చేయడానికి ఇండస్ట్రీ హిట్ కాక తప్పని పరిస్థితి ఖైదీకి వచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఖైదీ శాటిలైట్ హక్కులు కూడా రికార్డ్ రేటుకు విక్రయమయ్యాయి. ఓ లీడింగ్ ఛానల్ ఏకంగా 13 కోట్ల రూపాయలు చెల్లించి ఖైదీ నెంబర్ 150 హక్కులను దక్కించుకుందట. టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ రేంజ్ లో ఉన్న హీరోల బ్లాక్ బస్టర్ సినిమాలకు మాత్రమే ఇంతటి శాటిలైట్ రేట్ అందుకోవడం సాధ్యమవుతుంది. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న టాప్ లెవెల్లో ఖైదీకి శాటిలైట్ రావడం అంటే అందుకు కారణం మెగా మానియా మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోల్డ్ అంత న్యూస్ బోల్డ్ గా.